సో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయా అనేటువంటి ఒక అనుమానం బలంగా కలుగుతా ఉంది. ఒకవైపు హరీష్ రావు ఇటు కుంభమేళా నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన గుళ్ళ చుట్టూ కూడా ఎన్నడూ లేని విధంగా గుళ్ళ చుట్టూ తిరగడం, అదేవిధంగా ఇటు మీడియా డిబేట్స్లో కావచ్చు, లేకపోతే నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి కొంత చర్చల్లో హరీష్ రావు కనబడుతున్న విషయం చూస్తాను. అది కూడా రీసెంట్గా జరుగుతున్న పరిణామాల్లో చూస్తాను. అయితే నిన్న ఒక స్టోరీ చేయడం జరిగింది. హరీష్ రావు తెలంగాణ నుంచి ఈ నెల 5వ తారీఖున ఒక స్పెషల్ ఫ్లైట్లో కుంభమేళాకు వెళ్ళాడు. దాంతో పాటుగా నేను కొన్ని విషయాలు చెప్తా ఉంటే ఇంకొన్ని యాడ్ అవుతా ఉన్నాయి. సో దాంతో పాటుగా బీజేపీకి సన్నిహితంగా ఉండేటువంటి ఒక రాజ్యసభ ఎంపీతో పాటు ఒక బిజినెస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో చాలా ఫేమస్ సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ సంబంధించినటువంటి భార్య, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో పాటు వెళ్ళేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి అలహాబాద్లో ఎవరో ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కలిశారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్న విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ క్రమంలో రీసెంట్గా ఇక్కడ ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. సమతా కుంభ్ 2025 108 దివ్య దేశాల తృతీయ వార్షికోత్సవంలో భాగంగా చిరంజీవి స్వామి ఆశీస్సులు తీసుకున్నాను అంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ ఫోటో వెనకాల ఒకసారి చాలా డెప్త్గా ఆలోచించినట్లయితే చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. హరీష్ రావు అసలు ఎప్పుడు కూడా చిరంజీవి స్వామిని కలిసిండు, కానీ పెద్దగా పార్టీ ఆదేశం లేకుండా ఎప్పుడు పోలేదు. సో ప్రస్తుతం ఈయన కలవడం వెనకాల ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి లోతుగా పరిశీలిస్తే, ఈ ముచ్చింతల్లోని సమతామూర్తి విగ్రహం సంబంధించినటువంటి ఆవిష్కరణ సంబంధించినటువంటి ఆ యొక్క సమతామూర్తి విగ్రహావిష్కరణ సంబంధించిన దాంట్లో ఆనాడు దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా సమతామూర్తి సంబంధించిన విగ్రహావిష్కరణ సంబంధించి ప్రధాని మోడీతో పాటు చాలామంది పెద్దవాళ్ళు రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఆ యొక్క చిరంజీవి స్వామి సంబంధించిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళలేదు. దానికి అప్పటి నుంచి కూడా ఇటు చిరంజీవి స్వామికి అదేవిధంగా కేసీఆర్ మధ్య కొంత గ్యాప్, చాలా అగాధం ఏర్పడింది, గ్యాప్ బలంగా ఏర్పడింది అని చెప్పేసి ఆనాడే పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు రావడం జరిగింది. అది కూడా వాస్తవం అని చెప్పేసి చాలామంది కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ప్రతిసారి కూడా చిరంజీవి స్వామిని ఇటు కేసీఆర్ ఇద్దరు కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో అటు మై హోమ్ రామేశ్వరరావుతో పాటు ఇటు ఈ చిరంజీవి స్వామి ఇద్దరు కూడా ఆనాడు కేంద్ర మంత్రులను, అదేవిధంగా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని, చాలామంది రాజకీయ ప్రముఖులను పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది, ఒక్క కేసీఆర్ తప్ప. సో ఇప్పుడు కేసీఆర్కు చిరంజీవి స్వామికి చాలా పెద్ద ఎత్తున అగాధం ఉంది. ఈ కోణంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏతుందో రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ప్రకంపనలు సృష్టించే విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలో హరీష్ రావు అంత పెద్ద గ్యాప్, కేసీఆర్కు చిరంజీవి స్వామికి గ్యాప్ ఉంది కదా, మరి హరీష్ రావు ఎందుకు వెళ్ళిండు చిరంజీవి స్వామి దగ్గరికి? ఈ విషయంలో కొంత లోతుల్లోకి చర్చ చేస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి మిత్రులారా. అంటే మనం జస్ట్ ఆ నాయకుడి యొక్క మూమెంట్స్ అర్థం చేస్తే ఆ నాయకుడు తీసుకోబోయేటువంటి డెసిషన్ ఏంటి, ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏనాడు కూడా పెద్దగా భక్తికి పెద్ద ప్రిఫరెన్స్ ఇయ్యడు హరీష్ రావు, చాలా తక్కువగా. కానీ కుంభమేళాకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇటు మీడియా డిబేట్లలో కావచ్చు, లేకపోతే ఇటు సమతామూర్తి సంబంధించిన విషయం కావచ్చు, ఇంకొక విషయం కూడా చూస్తా ఉన్నాం మిత్రులారా. ఇట్లా టెంపుల్ తిరుగుతూ వస్తూ ఉన్నాడు. ఈ టెంపుల్ తిరగడం వెనకాల ఏంటి, ఆర్ఎస్ఎస్ను ఏమన్నా వాళ్ళ మెప్పు కోరుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో అంటే వాళ్ళను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డా హరీష్ రావు అనేటువంటి కోణంలో ఒక బలమైనటువంటి చర్చ జరుగుతోంది. లోతుల్లో నిన్న చాలామంది గమనిస్తున్నారు, చాలా కన్ఫ్యూజ్గా చెప్పామన్నా అని చాలామంది నాకు ఫోన్ చేశారు. కన్ఫ్యూజ్ కాదు, అందులో చాలా లోతుగా ఒకసారి డెప్త్గా మీరు ఆలోచిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో నిన్నటి స్టోరీకి కొనసాగింపుగా ఈ స్టోరీ నేను చేస్తూ ఉన్నాను. సో గిరి ప్రదక్షిణలు, ఇటు దేవుళ్ళకు సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, అటు కుంభమేళకు వెళ్తూ ఉంటే మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎవరైనా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడా అనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ హరీష్ రావుతో పాటు ఉన్నది, ఈయన పేరు రంగాచారి అనుకుంటా. రంగాచారి ఈయన హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. చాలా అక్కడ సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి ఒక మీడియా ఇన్ఛార్జ్ అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఈయన ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఒక పూజారి అని చెప్పుకోవచ్చు. సో ఆయనే
అక్కడ సిద్దిపేట వాస్తవ్యుడు ఈయన కూడా సిద్దిపేటకు సంబంధించినటువంటి దానిలో ఆయన చాలా కీలకంగా హరీష్ రావుతో పాటు ఉంటాడు. పుల్లూరుకు సంబంధించినటువంటి ఒక ఆలయానికి సంబంధించినటువంటి పూజారి అని చెప్పేసి అక్కడ ఆ పూజారి సంబంధించిన కుటుంబం, ఆ పూజారి సంబంధించిన ఆ పుల్లూరు బండ టెంపుల్ అంటారు, ఆ పుల్లూరు బండకు సంబంధించినటువంటి టెంపుల్ సంబంధించినటువంటి అర్చకుల కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఈ రంగాచారి. అక్కడ 93 ఎకరాల భూమి ఉన్నది, దాంతోపాటు ఇంకో కొన్ని వందల ఎకరాల భూములు కూడా వీళ్ళు అన్యక్రాంతం చేసినటువంటి ఆరోపణలు నాకైతే క్లియర్ తెలియదు, బట్ తెలుస్తా ఉన్న విషయం చెప్తా ఉన్నాను, నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మీకు చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా మొత్తానికైతే వాస్తవంగా ఈయనకి మేనల్లుడే కేసీఆర్ హరీష్ రావు పిఏ, ఆయన పేరు శేషు అనుకుంటా. ఈయన పిఏ మేనల్లుడే ఈయన పుల్లూరు బండకు సంబంధించినటువంటి ఆ టెంపుల్ సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సో ఈయనను పట్టుకొని మరి మొత్తానికైతే తిరుగుతూ ఉన్నాడు అంటే సంథింగ్ ఏదో జరుగుతూ ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. సో చిన్నజీఆర్ స్వామికి కేసీఆర్కు మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గునేలా కొంత వైరం ఉన్న విషయం వాస్తవమే. సో ఆ వైరాన్ని పక్కన పెట్టి హరీష్ రావు ఏ విధంగా ఈయన కలుస్తాడు, మరి కేసీఆర్ ఆదేశాల మేరకు కలిశాడా, లేకపోతే ఇంకా ఎవరన్నా మెప్పు కోసమా ప్రసన్నం కోసమా ఈయన కలిశాడా, లేకపోతే ఢిల్లీ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినాయి, ఈయన గలువున ఆదేశాలు వచ్చినాయా అనే కోణాలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దాని మీద కొంత హరీష్ రావు లాంటి వాళ్ళు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఈ ఫోటో పైన అదేవిధంగా ఈ ఫోటో పైన హరీష్ రావు గారు క్లారిటీ ఇస్తే చాలా విషయాలు కూడా బాగుంటుంది, తెలంగాణ సమాజానికి బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. చూద్దాం మరి హరీష్ రావు ఈ పార్ట్ 2లో ఆయన ఏ విధమైన క్లారిటీస్లో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. అయితే నేను ఎందుకు చెప్తా ఉన్నాను, రాజకీయ సంక్షోభం అని చెప్తా ఉన్నాను క్లియర్గా. సో దీనిలో ఇంకొక స్టోరీ కూడా ఇప్పుడు వేరే పేపర్లో వచ్చింది, దానికి దీనికి లింక్ ఉంటుంది, రాసి పెట్టుకోండి. దానికి దీనికి చాలా పెద్ద లింక్ ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు కుంభమేళా, ఇటు ముచ్చింతలు, అటు టెంపుల్ల ప్రదర్శన, ఇవన్నీ ఒక లింక్ కనబడతా ఉంటుంది. ఆ లింక్కు ఇప్పుడు వేరే పేపర్లో వచ్చినటువంటి దానికి కూడా చాలా పెద్ద ఎత్తున కొంత సారూప్యత ఉంటుంది. మీకు లింక్ కరెక్ట్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయా అనేటువంటి ఒక అనుమానం బలంగా కలుగుతూ ఉంది. ఒకవైపు హరీష్ రావు ఇటు కుంభమేళా నుంచి మొదలుపెట్టుకుంటే ఆయన గుళ్ళ చుట్టూ కూడా ఎన్నడూ లేని విధంగా గుళ్ళ చుట్టూ తిరగడం, అదేవిధంగా ఇటు మీడియా డిబేట్స్లో కావచ్చు, లేకపోతే నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి కొంత చర్చల్లో హరీష్ రావు కనబడుతున్న విషయం చూస్తాను. అది కూడా రీసెంట్గా జరుగుతున్న పరిణామాల్లో చూస్తాను. అయితే నిన్న ఒక స్టోరీ చేయడం జరిగింది. హరీష్ రావు తెలంగాణ నుంచి ఈ నెల 5వ తారీఖున ఒక స్పెషల్ ఫ్లైట్లో కుంభమేళాకు వెళ్ళాడు. దాంతో పాటుగా నేను కొన్ని విషయాలు చెప్తా ఉంటే ఇంకొన్ని యాడ్ అవుతా ఉన్నాయి. సో దాంతోపాటుగా బీజేపీకి సన్నిహితంగా ఉండేటువంటి ఒక రాజ్యసభ ఎంపీతో పాటు ఒక బిజినెస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో చాలా ఫేమస్ సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ సంబంధించినటువంటి భార్య, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో పాటు వెళ్ళే విషయం మనకు తెలుస్తూ ఉంది.